గ్రేటర్ హైదరాబాద్ లో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పెరిగిపోయింది. ఈ సమస్యపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో బల్దియా అధికారులు స్పందించారు. సిటీలో రోడ్లపై పేరుకుపోతున్న చెత్త తొలగింపుపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫిలింనగర్ రోడ్లపై రోజుల తరబడి పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ను తలపించిన చెత్తను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఇకపై చెత్త వేయకుండా ఆ ప్రాంతంలో సిబ్బందిని కాపలాగా పెట్టారు. ప్రజలు ఇళ్లలోని చెత్తను తరలింపు వాహనాలు కాకుండా రోడ్లపై వేస్తే భారీ జరిమానాలు విధిస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా విధిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు నగర ప్రజల్ని ఆదేశించారు. అలాగే దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిపోయిన పారిశుద్ధ్యంపై వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, విజయచంద్రిక, గ్రేటర్ హైదరాబాద్ లో పడకేసిన పారిశుద్ధ్యంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై ఇటు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. సో ఏదైతే ఇటు మన ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము, ఏదైతే ఏబిఎన్ కథనాలు ప్రసారం చేయకముందు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏబిఎన్ ఎఫెక్ట్ తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ లో ఒక్కసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ముఖ్యంగా ఏదైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఎలక్షన్ల తర్వాత నుంచి పరిస్థితి చూస్తే మాత్రం చాలా వరకు ఎక్కడికక్కడ కూడా పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది. సో ఏదైతే దీని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల కాలంలో వరుసగా కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. రోడ్ల మీద ముఖ్యంగా మనం చూస్తున్నాము, ఇటు ఫిలిం నగర్ లో కానివ్వండి, షేక్పేట, గోల్కొండ లాంటి పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించారు. సో చెత్తను తొలగించడమే కాకుండా రోజుల తరబడి అక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించడమే కాకుండా అటువైపు చెత్త వేయకుండా ఉండేలా కూడా ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ సిబ్బందిని కూడా అక్కడ ఒక కాపలాగా పెట్టినటువంటి పరిస్థితి. సో చెత్త తరలింపు వాహనాలలోనే ఏదైతే చెత్తను వేయాలి, అలా కాకుండా రోడ్ల మీద కానివ్వండి, ఇళ్ల వద్ద కానీ కాలనీల రోడ్ల మీద వేస్తే మాత్రం భారీ జరిమానా వేస్తాము, కఠిన చర్యలు తప్పు అంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై ఏదైతే చెత్త వేయాలనుకున్న వారు ఇంటికే చెత్త తరలింపు వాహనాలు, ఆటో రిక్షా కానివ్వండి, రిక్షాలు వస్తాయి, వాటికే వేయాలి, కానీ రోడ్డు మీద వేస్తే మాత్రము భారీ జరిమానాలు వేస్తామంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. గత 3-4 రోజుల నుంచి కూడా ఏదైనా ఆంధ్రజ్యోతిలో ఏదైతే చెత్త సమస్య మీద ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో పడకేసిన పారిశుద్ధ్యం మీద, పారిశుద్ధ్య వ్యవస్థ మీద ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుసగా కథనాలు ప్రసారమైనటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా అధికారులు స్పందించి ప్రస్తుతం అయితే ఆ సిటీలో అనేక ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద ఆ చెత్తను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం హయాంలో బిల్లెస్ ఫ్రీ సిటీ అంటూ ఇటు సిటీలో ఉన్నటువంటి ఏదైతే డబ్బాలన్నిటి కూడా, చెత్త డబ్బాలన్నిటి కూడా తొలగించారు. సో తొలగించిన తర్వాత ఇటు రోడ్ల మీద చాలా ప్రాంతాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితి లేకుండా ఏదైతే మళ్ళీ డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు నగర ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నటువంటి విజువల్స్ ఇటు ఏదైతే ఫిలిం నగర్ లో బస్తీల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎన్నో రోజులుగా ఇటు ఫిలిం నగర్ బస్తీల్లో ఇళ్ల ముందు కానివ్వండి, అపార్ట్మెంట్ల ముందు కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయింది. సో ఏదైనా ఆంధ్రజ్యోతి ప్రసారం చేసినటువంటి కథనాలతో ఇటు ఖైరతాబాద్ జోన్ అధికారులు స్పందించి వెంటనే అక్కడ చెత్తను తొలగించినటువంటి పరిస్థితి. ఆ చెత్తను తొలగించడమే కాకుండా అక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ని కూడా ఏర్పాటు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్ ని కూడా ఏర్పాటు చేసి అక్కడ చెత్త వేయకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసినటువంటి కథనాలతో ఇటు నగర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల తరబడి ఇటు సిటీలో ఈ సమస్య ఎక్కువైపోతుంది. అనేక ప్రాంతాల్లో కేవలము ఇటు ఫిలిం నగర్, షేక్పేట్, గోల్కొండ లాంటి ప్రాంతాల్లోనే కాదు, ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, షేర్లింగంపల్లి, చందానగర్ లాంటి ప్రాంతాలు కూడా ఇదే సమస్య ఉండడంతో సో ఇటు అన్ని ప్రాంతాల మీద కూడా ఇటు ప్రభుత్వం దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలతో ఇటు అన్ని జోన్లలో ఉన్నటువంటి అధికారులు ఈ చెత్తను తొలగిస్తున్నటువంటి రోడ్ల మీద పేరుకుపోతున్నటువంటి ముఖ్యంగా ఏదైతే డంపింగ్ యార్డ్ ను తొలగిస్తున్నటువంటి ఆ చెత్తను ఏదైతే ఉందో ఆ చెత్తను అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయ్, థ్యాంక్ యూ నుమాన్.